ఏఈఎల్సి సంబంధించి మళ్ళీ పాస్టర్ల వివాదం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో ప్రార్థనలు జరిగేటటువంటి సమయంలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వివాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది అనేది వర్గానికి సంబంధించి ఏదైతే తమకు కోర్టు నుంచి డైరెక్షన్స్ ఉన్నాయనే విధంగా కూడా కెనడీ అనేటటువంటి వర్గానికి సంబంధించినటువంటి పాస్టర్ గారు ఉన్నారు. అని మాట్లాడదాం. ఎందుకు మళ్ళీ వివాదం వచ్చింది, ఏం జరిగింది? యాక్చువల్గా జోహనన్ బాబురావు పాస్ట్ గారు 2022లో 21లో నేను ఆర్డర్ తీసుకుని 22 మార్చిలో నేను సెట్ మ్యాథ్యూస్ నార్త్ ప్యారిష్ పాస్ట్గా అపాయింట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత 25 రోజుల్లోనే ఆయన సెనెట్ ప్రెసిడెంట్ తనే లెటర్ రాసుకుని నేనే పాస్ట్ గారని మమ్మల్ని బలవంతంగా నార్త్ ప్యారిష్ నుండి బయటకు పంపించడం జరిగింది. తర్వాత మరలా ఒక 1 year తర్వాత మేము హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా రవిడీలతో భయంకరమైన హింస సంబంధమైన కార్యం చేసి ఆ టైంలో కూడా చాలా మందిని మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టడం, బయటికి పంపడం జరిగింది. తర్వాత ఆంధ్ర వేంజకల్ లూథరన్ సంఘంలో జరిగిన అనిశ్చిత పరిస్థితులను బట్టి 3 గ్రూపులుగా విడిపోయి సంఘం అంతా కూడా నేను బిషప్ అనే టైంలో మరి హైకోర్టు వారు ఒక కంట్రోలర్ గారిని వేయటం జరిగింది. ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు జస్టిస్ కురియన్ జోసెఫ్ గారిని కంట్రోలర్గా నియమించి వారికి అనుబంధంగా ఒక అడ్మినిస్ట్రేటర్ను జోసెఫ్ పిఎస్ గారిని, అంటే జస్టిస్ జోసెఫ్ పిఎస్ గారిని కంట్రోలర్గా అడ్మినిస్ట్రేటర్గా నియమించడం జరిగింది. దానితో పాటు కంట్రోలర్ గారికి సెక్రటరీగా నేలటూరి యేసరత్న కుమార్ గారిని కూడా నియమించడం జరిగింది. వారు ఏఎల్సి ప్రస్తుతం అంతా కూడా ఆంధ్ర వేంజకల్ లూథరన్ సంఘంలో ప్రస్తుతం వాళ్ళంతా అజమాయిషితో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. అయితే రెవరెండ్ బాబురావు గారు అడ్మినిస్ట్రేషన్కి ఎవరైతే చైర్లో ఉన్నారో ఏఎల్సి సంఘానికి కంట్రోలర్గా, అడ్మినిస్ట్రేటర్గా, అలాగే సెక్రటరీగా ఉన్నారో వారికి వ్యతిరేకంగా మరి కార్యాలు చేయటం, వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, వారికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేయటం ద్వారా మరి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మొదటి షోకాజ్ నోటీస్కు దాని సమాధానం చెప్పారు బాబురావు గారు. తర్వాత రెండో షోకాజ్ నోటీసు ఆయన చేసిన కార్యక్రమాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. మూడో షోకాజ్ నోటీస్ అంటే ఎవరైతే చర్చిని మళ్ళా రెన్యువేట్ చేయాలని దొంగ అంటే సర్టిఫికెట్స్ కలిగిన వారిని తీసివేసి చదువుకున్న వారినే పాస్టర్ గారులుగా ఉంచాలని ఆలోచనతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన మరి అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ పిఎస్ గారు అలాగే జయసరత్న కుమార్ గారికి వ్యతిరేకంగా వారు విజయవాడలో చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని పెట్టడాన్ని బట్టి దానికి సంజాయిషికి చెప్పడానికి బాబురావు గారిని పిలవడం జరిగింది ఆఫీస్కి. అయితే ఇద్దరు రెవరెండ్ బాబురావు గారు వారి కుమారుడు మార్టిన్ లూథర్ కింగ్ ఇద్దరు కూడా మరి అడ్మినిస్ట్రేటర్ గారి మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. ఆ టైంలోనే వారిని సస్పెండ్ చేయడం జరిగింది నార్త్ ప్యారిష్ పాస్టర్గా. వారి స్థానంలో నేనైన రెవరెండ్ జల్లి ఆడమ్ కెనడీ నన్ను మరి ప్యారిస్ పాస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నాకు న్యాయాన్ని చేయవలసిందిగా నేను మనం చేస్తాను. ఇప్పటికే రెవరెండ్ బాబురావు గారి ద్వారా 3 సార్లు అవమానాలు పొందాను, చాలా ఇబ్బందులు పడ్డాను, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా టీవీ ద్వారా మీకు తెలియజేస్తాను. గతంలో కూడా వివాదం జరిగినప్పుడు కానీ కొంతమంది కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేశారు, అయినా అప్పుడు జరగల. ఏదైతే కోర్టు ఆర్డర్లు స్ట్రిక్ట్గా వచ్చేటటువంటి అంశం ఇప్పుడు మళ్ళీ అంటే గతంలో చూసాం బౌన్సర్లను తీసుకొని వచ్చి చర్చిల మీద ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితులు, అంటే ఒక ప్రార్థనా మందిరాన్ని ఒక యుద్ధ వాతావరణం సృష్టించేటటువంటి పరిస్థితులు జరిగాయి. ఎందుకు ఇదంతా జరుగుతుందా? ఏం లేదండి,
సెయింట్ మ్యాథ్యూస్ నార్త్ ప్యారిష్ అనేది డాలర్ ప్యారిష్ అంటారు దాన్ని కేంద్రంగా చేసుకుని రెవరెండ్ బాబురావు గారు ఆర్థికంగా బాగా పుంజుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆర్థికంగా పుంజుకుని బౌన్సర్స్ని పెట్టడం, రవిడీలను అక్కడ పోషించడం, సొంత గన్మ్యాన్ ఒకరిని పెట్టుకోవడం. ఒక పాస్ట్ గారికి గన్మ్యాన్ అవసరం అండి? పాస్ట్ గారికి గన్మ్యాన్ అవసరమా? అలాంటి పరిస్థితుల్లో ఒక 5 స్టార్ హోటల్లో ఎలాంటి లగ్జరీస్ ఉన్నాయో వాళ్ళ కుటుంబంలో అలాంటి లగ్జరీ అనుభవిస్తూ చర్చి డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అందువల్లే మరి ఆ నార్త్ ప్యారిష్లో అంతకుముందు 2021-22లో జరిగిన హింసాకాండకు దానికే తార్కాణం. ఇప్పుడు ఈ ఏలిసికి సంబంధించి పెద్దలు ఏమంటున్నారు? గతంలో కూడా వాళ్ళు కూడా కొంత ఒక వర్గాన్ని సపోర్ట్ చేసి ఇంకో వర్గాన్ని సపోర్ట్ చేయకుండా ఉన్నారనే ఆరోపణలు కూడా జరిగినాయి. అంటే ప్రధానంగా దీని కారణం ఆ చర్చికి ఉన్నటువంటి స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా ఒక వివాదానికి కారణం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అది మంచికి ఉపయోగపడాల్సినటువంటి అంశాలంతా కూడా దారి తప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. అదంతా ఎట్లా చూడొచ్చు? ఇదంతా సార్ యాక్చువల్గా ఇది పరదేశి బాబు గారు, రెవరెండ్ పరదేశి బాబు గారు ఏఎల్సీ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో చాలా స్థలాలు, ఏఎల్సీ స్థలాలు అక్రమంగా లీజుకి ఇవ్వబడ్డాయి. కొన్ని 100 కోట్ల ఆస్తిని లీజుకి ఇవ్వబడ్డాయి. తద్వారా ఆయన లబ్ధి పొందాడు. అంతేకాకుండా తను 65 సంవత్సరాలకి పాస్ట్గా రిటైర్మెంట్. తను మరలా ఇల్లీగల్గా 67 సంవత్సరాలు చేసుకుని మరలా మూడోసారి ఏఎల్సీ ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యి తను కోర్టు ద్వారా డబ్బు ఉంది కదా, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి డబ్బు ద్వారా కోర్టును కొనటానికి ప్రయత్నాలు చేసి ఆయన 67 సంవత్సరాలు ఆయన పనిచేసినట్లు మనం చూసాం. అయితే దానివల్ల ఏంటంటే ఈ స్థలాలు అక్రమంగా లీజు ద్వారా మరి వీటి వల్లనే ఇప్పుడు కంట్రోలర్ గారు, అడ్మినిస్ట్రేటర్ గారు, అలాగే మన కంట్రోలర్ గారి సెక్రటరీ గారు, మరి హైకోర్టు వారి ముగ్గురిని అపాయింట్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ని కూడా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సార్? ఇప్పుడు రెవరెండ్ బాబురావు గారు ఒక అత్యున్నత న్యాయస్థానం, ఇండియాకి మనకు భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దానిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ గారు. ఆయన జస్టిస్గా చేసి ఎన్నో అద్భుతమైన న్యాయాన్ని మన న్యాయస్థానంలో అందించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక మంచి క్రైస్తవ విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి జోసెఫ్ పిఎస్ గారిని కూడా ఒక గొప్ప దైవజనుడిని, ఆయన కూడా జస్టిస్ గారే, వారిని అడ్మినిస్ట్రేటర్గా వారు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే డే టు డే వర్క్ అంతా వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్లో అంటే డే టు డే వర్క్ అంటే అన్ని అడ్మినిస్ట్రేషన్లో అన్నీ జరుగుతాయి, ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. వాళ్ళకి బాబురావు గారు అంటున్న మాట ఏంటంటే వాళ్ళకి ఎట్టి అధికారం లేదంటున్నాడు. అది ఎంత పిచ్చి ప్రశ్న! ఇప్పుడు వాళ్ళు న్యాయమూర్తులండి, న్యాయమూర్తులకి అధికారం లేదా? అంతేకాకుండా హైకోర్టు డివిజనల్ బెంచ్, దానిలో చీఫ్ జస్టిస్ గారు ఉంటారు, డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఇది. దాన్ని కాదని నేనే వాళ్ళకి ఎలాంటి అధికారం లేదని తను ఈరోజు జరిగిన కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా నెట్టివేయడం జరిగింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్ ఆయనకి, లేకపోతే ఏంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది? అంటే ఇంతమందిని వ్యతిరేకించాలంటే బలమైనటువంటి శక్తులు ఉండాలి వెనకాల. సార్ అది నాకు తెలియదండి, ఎందుకంటే పొలిటికల్ అది నేను మాట్లాడకూడదు, అంటే నేను పాస్టర్ గారిని. అది ఏదైనా ఇంతమంది అంటే ప్రతి ఆదివారం వస్తే వందలాది మంది, వేలాది మంది వచ్చేటటువంటి, అక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకునేటటువంటి అంశంలో ఎవ్రీ ఇయర్ ఈ వివాదాలు కొనసాగడం కానీ భక్తుల నుంచి అసలు ఏం చెప్తున్నారు? భక్తులు ఎప్పుడు మంచోళ్ళేనండి. ఏఎల్సీ సంఘంలో చాలా మంది కాపుర్లు, సరైన భక్తి లేని కాపుర్లు చాలా మంది ఉన్నారు. అందువల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి ఉదాహరణ బాబురావు గారు. ప్రధానంగా అయితే ఈ కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. మన కొంతమంది మాట్లాడదాం. ఏంటి అసలు మీరు కూడా చూస్తూ ఉంటారు,
ఇక్కడ అంటే ప్రార్థన చేసుకోవడానికి దగ్గరికి వచ్చే దగ్గరికి ఇట్లా కొట్టుకోటాలు నెట్టుకోటాలు ఇవన్నీ చూస్తే కొంత ఇబ్బందికరం. అంటే దేవుని ముందు జరిగేటటువంటి సంగతి ఎట్లా చూస్తారు? ఇది కేవలం అతను ధనదాహానికే ఇది నిదర్శనం అండి. అతను 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. ప్లస్ అతను కెథడ్రల్ జనాల్ని సంఘ సభ్యులను మోసం చేస్తూ ఆ కెథడ్రల్కి ఒక అకౌంట్ కూడా లేకుండా చేస్తూ ఈ 4 years 5 years అయింది. 4 years బ్యాక్ ఇతనే సొంతగా అకౌంట్లు వేసుకొని అవన్నీ ఖర్చు చేస్తూ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గారు కో సిగ్నేచర్గా ఉన్నారు. అప్పటి నుంచి ఇతనికి డబ్బులు తీసుకోవడం కూడా కొంచెం తగ్గిందనమాట. అడ్మినిస్ట్రేషన్గా ఛార్జ్ తీసుకున్నారు కదా, కో సిగ్నేచరు ఈయన విత్డ్రా చేయాలంటే కో సిగ్నేచర్గా సంతకం పెట్టాలి సార్. అక్కడ పెట్టరు కాబట్టి ఈ ఆఫరింగ్స్ సండే ఆఫరింగ్స్ కూడా కౌంటింగ్ చేసే సమయంలోనే 5 lakhs వస్తే 3 lakhs వచ్చినాయి అని చెప్పేసి ధనదాహంతో అతని అధికార దాహంతో ఈ పనులకి చేస్తున్నాడండి. అవుటర్స్ని తీసుకొచ్చాడు రాజమండ్రి నుంచి, పొన్నూరు నుంచి, మళ్ళీ ఏలూరు నుంచి. వీళ్ళు ఎవరండి? సంఘంలో ఉంటారు. అవుటర్స్ రాజమండ్రి నుంచి బోడి మోజెస్, పిల్లి భీమవరం నుంచి పిల్లి రవికాంత్. ఇక్కడ సభ్యులు కాదు కదండి వాళ్ళు, ఇక్కడ సభ్యులు ఉండాలి. వాళ్ళని తెచ్చుకొని వాళ్ళు ఈ ఇన్లీగల్ యాక్టివిటీస్లో కొంచెం యాక్టివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళని చేరదీస్తూ ఈ ధనదాహం అధికార దాహం కోసం వీళ్ళందరిని పెట్టుకొని పాస్టర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. నేను చెప్పేది కూడా అదేనండి, సేమ్ జరిగినవే. ఏదైనా మరి బాబురావు అయినా మరి జడ్జి గారి మాట ధిక్కరించి ఆయన మాట లేకుండా సస్పెండ్ చేసిన దాన్ని కూడా లెక్క చేయకుండా ఆలం కెనడి గారికి అవకాశం రానికుండా దౌర్జన్యంతో మరి బాబురావు గారి కుమారుడు కుమార్తెలు ముగ్గురు గారిని జనాన్ని రిలీజన్ తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. ప్రధానంగా అయితే ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆర్డర్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఫార్మర్ జస్టిసే దీనికి సంబంధించినటువంటి అంశంలో పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కూడా అతన్ని కూడా ధిక్కరించేటటువంటి పరిస్థితులు, అత్యున్నతమైనటువంటి వ్యక్తుల్ని ధిక్కరించి మరి బాబురావు వర్గం ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అనే విధంగా కూడా కండి వర్గం చెప్తున్నారు. అయితే కంపల్సరీగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.